హాయ్ అమ్మా హాష్ని, హాయ్ చెప్పమ్మా అని అడుగుతున్నావు కదా. నేను ఎలా చెప్పాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అందుకని ఇన్ని రోజులు టైం పట్టింది, ఏమనుకోవద్దు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి దానిమ్మకాయలు. హాష్ని నీకు ఒకటి చూపిస్తాను, నేను నీకు ఒక్కదానికే కాదు అందరికీ కూడా. ఇదిగోండి మొన్న నేను కట్ చేయలేదన్నమాట, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి మీకు చూపించాలి కదా, ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇదిగోండి తెల్లగానే ఉన్నాయి గింజలు, అయితే ఇంకా అవ్వాలనుకుంటా. మరి ఇంకా రెడ్గా వస్తే బాగుంటాయి కదా మనకి. ఇదిగోండి ఇలాగైతే ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి గింజలు. తీగా ఉన్నాయి, వగరగా ఏమీ లేవు, కానీ తెల్లగా ఉన్నాయి అనమాట. ఇంకా రెడ్గా వస్తే చాలా బాగుండేది కదా. మీరందరూ కూడా ఒకటి కోసి చూడండి అమ్మ, తర్వాత ఇంకోటి కొద్దిగానే అని అన్నారు కదా, అందుకని గింజ కూడా ఇంకా పెద్ద సైజు అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకా చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఇంకోటి కట్ చేయట్లేదు. ఇప్పుడు ఒకటే కట్ చేసి చూసాను అందరూ చెప్పినట్టుగాని. ఇప్పుడు అయితే ఇక్కడ ఉరుములండి, మబ్బుగా ఉంది. 4:30 అయ్యింది టైం, కానీ మబ్బుగా ఉందన్నమాట. ఉరుములు వచ్చేస్తున్నాయి, అంటే వర్షం వస్తుంది అనుకుంటా ఈరోజు. కానీ ఇవి అయితే తీయగానే ఉన్నాయండి గింజలు, అయితే వగరేమి లేవు అసలు, బాగానే ఉన్నాయి. హాష్ని ఏంటి హాయ్ చెప్పమ్మా అన్నావు కదా. ఓకేనా, ప్రతిరోజు చక్కగా అందరూ కూడా కమెంట్ చేస్తూ ఉండండి నా వీడియోస్కి. అయ్యి నేను వీడియోలు వీలైనంత వరకు వీడియోస్ పెడుతూనే ఉంటున్నాను. అంటే కొంచెం ఈ ఎండలకి అయ్యి కొంచెం తేడాగా ఉండి పెట్టలేకపోతున్నాను అనమాట, ఏమనుకోవద్దు. కానీ పెట్టిన వీడియో ప్రతి దానికల్లా కూడా మీరు అందరూ కమెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్. అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా ఫ్రెండ్స్.